ఉదయం వాటి నుంచే మంచి అప్లాజ్ ఇస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ యూఫోరియా టైటిల్కి ముందు యూతే వస్తారనుకున్నాను. బట్ ఫ్యామిలీలు కూడా రావడం మొదలెట్టారు. భూమికి గారు కారణం కావచ్చు, సారా కారణం కావచ్చు. సో అందరి నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అంటే ముఖ్యంగా ఈ సినిమాని ఏదైతే మేము బ్యాంక్ చేసామో, అంటే రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లో వెళ్లకుండా ఒక కొత్త కథని ఎలాంటి ఫార్ములా ఫాలో అవ్వకుండా హార్డ్ హిట్టింగ్గా చెప్దామని ఎలాగైతే ప్రయత్నించామో ఆ ప్రయత్నానికి స్పందన మొదలైంది. అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. మిత్రులందరూ కూడా రివ్యూలు పెడుతున్నారు. చాలా చాలా అంటే ఎంకరేజింగ్గా, అంటే రెగ్యులర్ ఫార్మేట్ను వదిలేసి ఇలా తీయడం చాలా సాహసం అంటున్నారు. అందరూ కొత్త వాళ్ళతోటి ఇంత స్కేల్లో ఇంత బోల్డ్ కంటెంట్ని ఎక్కడ అబ్సినిటీ లేకుండా ప్రేక్షకులు అందరూ అన్ని వయసుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు అలరించేలాగా తీశారని చెప్పి అభినందిస్తున్నారు. అంటే నాకు ముఖ్యంగా నన్ను చాలా అంటే గుణశేఖర్ అనబడేవాడిని చాలా కొత్తగా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అది చాలా గొప్ప నాకు ప్రశంస అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి దర్శకుడు తీసే ప్రతి సినిమాని కొత్తగా తీయాలనుకుంటాడు, తను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటాడు. అలా నేను యూఫోరియాతో ప్రయత్నించాను. సో ఆ ప్రయత్నాన్ని ఈరోజు అంటే చాలామంది కొందరైతే అంటే ఇది గుణశేఖర్ తీసాడని నమ్మలేకపోతున్నాం అని అంటున్నారు. ఒక కొత్త దర్శకుడుగా తీసాడు అని అంటుంటే అది నిజంగా ఒక పెద్ద ప్రశంసే నాకు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కొత్తదనాన్నే ఆడియన్స్ ఆస్వాదిస్తుంటారు. ఈ సినిమాలో చెప్పిన ఏదైతే నేను ముందు నుంచి ప్రమోషన్స్లో చెప్తున్నానో, అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్, ఈ మూడింటిని కూడా అంటే చాలా చక్కగా చెప్పారండి. అంటే ఎంత రియలిస్టిక్ అప్రోచ్ ఉందో అంతే కమర్షియల్ అప్రోచ్ కూడా కనిపించింది. అందువల్ల చాలా గ్రిప్పింగ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్రిప్పింగ్ వెళ్ళింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా టెంపోతో నడిచింది. ఏంటి అసలు ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అని అనుకున్నాం. సెకండ్ హాఫ్ చాలా స్టడీగా వెళ్ళటం కూడా, ముందు ఫస్ట్ హాఫ్ అంత స్పీడ్ లేదేంటా అని ఒక 5 నిమిషాల పాటు అనుకున్నా. అసలు కథ సెకండ్ హాఫ్లోనే కథ మొదలైంది. అసలైన తల్లి కొడుకుల కథ కానీ, వాళ్ళ సంఘర్షణ కానీ సెకండ్ హాఫ్లో అంటే ఆ ఫస్ట్ హాఫ్ తాలూకు కాన్సిక్వెన్స్ అన్నిటినీ ఆ తల్లి కొడుకులు ఎలా ఫేస్ చేశారు, కొడుకులోని ఇంకా రాక్షసత్వాన్ని ఆవిడ ఎలాగా మార్చాలనుకుంది, ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా గట్టిగా, అంటే ఫస్ట్ హాఫ్ స్పీడ్గా ఉందని కేవలం స్పీడ్గా పడిపోకుండా సెకండ్ హాఫ్లో ఇంతటి ఉదాత్తమైన కథ, సంఘర్షణ, మెయిన్ చాలా కాంప్లికేటెడ్ చేసేసుకుంటున్నాడు ఏంటి గుణశేఖర్ అనబడేవాడు. వాళ్ళ రిలేషన్షిప్ని, తల్లి కొడుకుల రిలేషన్షిప్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. అలాంటిది ఏమవుతుంది చివరికి, ఏదైతే తల్లి కోరుకుంటుందో తన కొడుకులోని మార్పుని, తన కొడుకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని తల్లి అయితే కోరుకుంటుందో అది నెరవేరుతుందా, ఇంత కాంప్లికేటెడ్ వెళ్ళిపోతుందే అన్న ఉత్కంఠ చాలా బాగా రన్ అయిందని మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకందరూ కూడా మనం ఎక్కువ నేను చెప్తే మనం స్పాయిలర్స్ అవుతాయి, ఎందుకంటే ఇంకా చాలామంది చూడాలి. సో అందుకోసం ఎక్కువ వాళ్ళు నాకు ప్రశంసల రూపంలో కథను రివీల్ చేసినవి కూడా నేను చెప్పకూడదు. బట్ ఇంకా ఎండకు వచ్చేసరికి టువర్డ్స్ ఎండ్ అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక వాళ్ళ మాటల్లోనే, ఇది నాకు నేను అనడం కాదు, ఇలాంటి ఒక స్టాండర్డ్ ఇలాంటి ఒక
అంటే నాకు నేను చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పిన మాటలు నేను సంశయిస్తున్నాను. ఒక గొప్ప సినిమాని, ఒక గొప్ప పతాక సన్నివేశాలని చూడటం అనేది మాత్రం మాకు అంటే ట్రీట్ టు వాచ్ అనిపించిందండి. మీరు చెప్పినట్టు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కూడా కథలాగా ఉత్కంఠగా నడిచింది అని చెప్పటం. ఇంకా అంటే మామూలు సగటు ప్రేక్షకులే కాకుండా కొందరు రివ్యూవర్స్, వాళ్ళ రివ్యూవర్స్ చెప్పిన మాటలైతే మన నీలిమ మాటల్లో విందాం. వాళ్ళు డీటెయిల్డ్ అనాలిసిస్ రాసిన దానికి అంటే మేము తీసిన సినిమాని ఎంత చక్కగా రివ్యూవర్స్ అర్థం చేసుకొని ఎంత చక్కగా చెప్పారు అనేది మేము చాలా సక్సెస్ సాధించాం అనిపించింది. ఇంకా ఈ సినిమాని